జోడీ. చేతిలోన చేసి చెప్పేయవా నన్ను ఎన్నడూ విడిపోనని, ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నన్ను వీడని చతనీవని. యాక్చువల్లీ మా ఇద్దరికి ఎప్పుడు ఇలా కలిసి ఉండాలి, కలిసి రావాలని చెప్పనే ఉంటుంది. ఆ ప్రదీప్ ఒకడు మధ్య రోజు పొలాలు పెడతా ఉంటాడు. లేకపోతే మా ఇద్దరికి ఎప్పుడు ఇలా ఉండడం అంటేనే ఇష్టం. యాక్చువల్లీ సెట్లో ఎవ్వరు లేరు, మన ఇద్దరివే ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? కంటెస్టెంట్స్ ని ఇన్వైట్ చేద్దామా? నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు రష్మి. ఎవ్వరు మనం చూడట్లా, నువ్వు నేనే ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేసినా ఎవడు అడిగేవాడు లేడు. ఇలాంటి టైంలో మనం ఏం చెయ్యాలి? ఓ మై గాడ్, ఓ మై గాడ్, ప్రదీప్ ని ఇన్వైట్ చేద్దాం. ఎప్పుడు చూడు ప్రదీప్ 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 ప్రదీప్. సెట్ లో ఆల్రెడీ ఒక అందగాడు ఉండగా నాకన్నా తక్కువ అందగా పిలకూడదు. ఫీల్ అవుతాడు. ఎందుకు అవుతున్నావు? ఓ మై గాడ్ సుధీర్, ఈ రోజు నేను నమ్మొచ్చు నువ్వు నిజంగా కామెడియన్ అని. ఓ పని చేద్దాం, ప్రదీప్ ఇది పోద్దు కానీ ఆవిడ పిలుద్దాం. ఎవరు? సదాగారిని పిలిచేద్దాం. సెట్ లో ఒక అందగతి ఉన్నప్పుడు ఇంకో అందగతిని ఇన్వైట్ చేయడం కుదరదు. సదాగారు అందగతి, ఇంకో అందగతి ఎవరు? అబ్బో ఓ నువ్వే. కరెక్టే, నువ్వు అందగతి అందగతి. లోతులు ఇంకెవరిని పిలుద్దాం చెప్పు, నువ్వే చెప్పు. ఎవరిని పిలుద్దాం? హలో. ఓ వచ్చాడా? పిలవాల్సింది నేను, రావాల్సింది మీరు. హాయ్ ప్రదీప్. యు లుకింగ్ వెరీ గుడ్ టుడే. థ్యాంక్ యూ. సో ఆర్ యు లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎలా ఉన్నాను అడగొచ్చు. నువ్వు అదిరిపోయావు తెలుసా, ఆవిడకంటే బాగున్నావు నువ్వు. ఓకే, హాయ్ హలో అండ్ వెల్కమ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. రోజు నేను పిలవాలా వద్దా అని ఆలోచించే జోడీ నేను పిలవకుండానే వచ్చేసారు. ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ రోజు నేను ఎప్పుడు పిలుద్దామని ఎదురు చూసే మా జోడీ, మా జడ్జెస్ జోడీని ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నా. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ సదా గారు. కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తామరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరీగ లాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే కమీడియన్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసి జబర్దస్త్ లో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్న తర్వాత ధనలక్ష్మి తన తలుపు గ్యారంటీగా తట్టింది. ప్రతి మగాడి సక్సెస్ వెనకాల ఒక ఆడది ఉన్నట్టు ఈయన సక్సెస్ వెనకాల తన శిరీష ఉంది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది ధనరాజ్ అలాంగ్ విత్ హిస్ వైఫ్ శిరీష. Please
ధనరాజ్ గారు అండ్ శిరీష గారు డి జోడీకి స్వాగతం. డాన్స్ కి మీకు చాలా దగ్గర సంబంధం ఉంది అండ్ డాన్స్ చూడగానే నాకు అర్థమైంది. యాక్చువల్లీ ఏంటంటే మా సంబంధం కూడా డాన్స్ తోనే. బేసిక్ గా సిరి వచ్చేసి క్లాసికల్ డాన్సర్, నాకు ఫోక్ వెస్టర్న్ వచ్చని అందరు నమ్మించేవాడిని. అలా నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను. ఇన్స్టిట్యూట్ పెట్టావా? నేను ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు మీరు మాస్టర్ కాలేదు మాస్టర్. ఇంకా ఎప్పుడు డార్లింగ్? ఎప్పుడు? సూపర్ స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఒక యాక్టింగ్ స్కూల్ ఉంది. డాన్స్ మాస్టర్ విజయ్ గారు, ఆయన కొన్నాళ్ళు డాన్సర్స్ యూనియన్ కి ప్రెసిడెంట్ గా కూడా చేశారు. అప్పుడు నేను మన చెమ్మక్ చంద్ర అందరం అక్కడే అదే ఇన్స్టిట్యూట్ లో డాన్స్ నేర్చుకున్నాం. నేనున్నాను డార్లింగ్, అప్పుడు 96 లో వచ్చా డార్లింగ్. అప్పుడు నేను మాస్టరు. ఓకే, అంటే మీలాంటి మాస్టర్లు అందరూ డాన్స్ తెలిసిన మాస్టర్లు అందరూ వచ్చేసరికి అప్పుడు మేము డాన్సర్ ఇది డాన్స్ మాస్టర్లు అంటే అనమాట, మనం చేసేది కాదనమాట అని అప్పుడు తెలిసింది. బేసిక్ గా అట్లా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను నేను. పెడితే అందరు రావడం, నన్ను చూడడం, ఇతనే ఇంకొక దగ్గర పంపించాలి కానీ ఇతను మాస్టర్ ఏంటని అనుకోవడం. క్లాసికల్ నేర్పిస్తావా బాబు అన్నారు. అప్పుడు ఎవరున్నారు ఆ క్లాసికల్ నేర్పించేవాళ్ళంటే ఫిలిం నగర్ లో ఎవరో శిరీష అంట ఒక అమ్మాయికి వచ్చంట కొంచెం అన్నారు. సరే అమ్మాయికి డిగ్రీ ఏం లేకపోయినా పర్లేదు, డాన్స్ లో ఈ పిల్లలు నేర్పించడానికి ఏముందిలే, 4-5 ముద్రలు వస్తే సరిపోద్ది కదా, డబ్బులు ఒకేయచ్చు అనుకొని పిలిపించాను. వచ్చింది, అలా వచ్చింది, ఇలా ఒకటి పెట్టి ఇలా ఏదో నేర్పిస్తుంది. ఐ లవ్ యూ అన్న. అప్పుడే అలా చూడడమే ఐ లవ్ యూ అన్న. నువ్వు డాన్స్ కానీ పిలిస్తే ఐ లవ్ యూ చెప్తావా అని అలా చూసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చెప్తాను అంతా. కానీ జోడీకి రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను అక్కడ కూర్చొని ఈ డాన్స్ అంతా టీవీలోనే కాకుండా లైవ్ లో చూసే అదృష్టం నాకు కలిగినందుకు హ్యాపీగా ఉంది. సో మా షోలో మాకు ఆన్వాయితీ ఉంది, మీరు అక్కడ కూర్చునే ముందు మాకు ఒక పోజ్ ఇస్తారు. ధనరాజ్ గారు అండ్ శిరీష గారు డి జోడీకి స్వాగతం. డాన్స్ కి మీకు చాలా దగ్గర సంబంధం ఉంది అండ్ డాన్స్ చూడగానే నాకు అర్థమైంది. యాక్చువల్లీ ఏంటంటే మా సంబంధం కూడా డాన్స్ తోనే. బేసిక్ గా సిరి వచ్చేసి క్లాసికల్ డాన్సర్, నాకు ఫోక్ వెస్టర్న్ వచ్చని అందరు నమ్మించేవాడిని. అలా నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను. ఇన్స్టిట్యూట్ పెట్టావా? నేను ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు మీరు మాస్టర్ కాలేదు మాస్టర్. ఇంకా ఎప్పుడు డార్లింగ్? ఎప్పుడు? సూపర్ స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఒక యాక్టింగ్ స్కూల్ ఉంది. డాన్స్ మాస్టర్ విజయ్ గారు, ఆయన కొన్నాళ్ళు డాన్సర్స్ యూనియన్ కి ప్రెసిడెంట్ గా కూడా చేశారు. అప్పుడు నేను మన చెమ్మక్ చంద్ర అందరం అక్కడే అదే ఇన్స్టిట్యూట్ లో డాన్స్ నేర్చుకున్నాం. నేనున్నాను డార్లింగ్, అప్పుడు 96 లో వచ్చా డార్లింగ్. అప్పుడు నేను మాస్టరు. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you.